ఆగండి, ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూడండి. అసలు ఈ వీడియోలో ఏముందో మీకే తెలుస్తుంది. అసలు ఏ దేవుడు లేని విధంగా శివుడు ఉంటాడు. అది ఎందుకో చెప్తా, పూర్తిగా వినండి. శివుడి జటాజూటం. జట్టులు అంటే తపస్సు, వైరాగ్యం, ప్రకృతిలో ఏకత్వం. లోకంలో అందరూ అలంకరణతో అందాన్ని వెతుకుతారు, కానీ శివుడు చెప్తాడు బాహ్య అలంకారం కాదు, అంతరంగ పవిత్రతే నిజమైన అందం. జటల్లో గంగ దాటికి తట్టుకోలేని భూమి కాబట్టే శివుడు తన జటల్లో గంగను ఆపి మెల్లగా భూమిపైకి పంపాడు. దీని అర్థం ఏంటంటే అపారమైన శక్తిని కూడా నియంత్రించగల స్థితప్రజ్ఞుడు శివుడు ఒక్కడే. తలపై చంద్రుడు కాలానికి, మనస్సుకు, శాంతికి ప్రతీక. చంద్రుడు క్షీణిస్తాడు, మళ్ళీ పెరుగుతాడు. దీని భావం ఏంటంటే జీవితంలో తగ్గుదల వచ్చినా నిరుత్సాహపడకూడదు, మళ్ళీ లెగిచి ఎదగాలి. 3 కన్నులు. 2 కన్నులు భౌతిక ప్రపంచాన్ని చూస్తాయి, 3వ కన్ను జ్ఞానాన్ని చూస్తుంది. ఆ కన్నుతో అజ్ఞానమే దహనమైపోతుంది. మనిషి 2 కళ్ళతో చూసేది లోకం, కానీ మనోనేత్రమైన 3వ కంటితో చూసేది లోకంతో ముడిపడ్డ నిజం. చెవులకి కుండలాలు. శివుడు జ్ఞానముద్రలో ఉన్నా, మౌనంగా ఉన్నా అన్నీ వింటాడు, అన్నిటినీ పరిశీలిస్తాడు. మనిషి కూడా అన్నీ వింటూ ఏది సత్యమో వివేకంతో గ్రహించాలి. మెడలో పాము అంటే భయం. శివుడు దాన్నే ఆభరణంగా ధరించాడు, అంటే భయాన్ని జయించిన వాడే నిజమైన యోగి. మనిషి యోగి కావాలంటే తన మనసు భయాన్ని జయించాలి. నీలకంఠుడు. సముద్ర మదనంలో వచ్చిన హలాహల విషాన్ని తాగాడు, కానీ మింగలేదు, ఉమ్మలేదు, గొంతులోనే ఉంచుకున్నాడు, అంటే ప్రపంచ బాధను తనలో భరించాడు. మనిషి తన స్వార్థపు అసూయలను అనే విషయాన్ని తానే జీర్ణించుకోవాలి, పక్కన వారి మీద చల్లకూడదు. అలా చేస్తే తాను తోవుకున్న గొయ్యి ఎప్పటికైనా తనదే అవుతుంది. రుద్రాక్షమాల. రుద్రాక్ష అంటే రుద్రుని కరుణ, ధ్యానం, ఏకాగ్రత, శివస్మరణకు ప్రతీక. ఎన్ని వర్గాలుగా విభజించుకున్నా సరే మనుషులంతా ఒక్కటే, అచ్చం రుద్రాక్షలాగా. కపాలమాల. మనిషి ఎంత గొప్పవాడైనా చివరికి శరీరం నశిస్తుంది, అహంకారానికి ఇదే గుర్తు. మనిషి నాది అంటాడు, కానీ నిజం చెప్పాలంటే నాది అనేది ఏదీ లేదు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు అన్ని నావే అని తిరుగుతాడు, కట్టే కాలే సమయానికి అన్నీ పోతున్నాయని కూడా చెప్పలేడు. అందుకే అక్కడ కూడా శివుడే తండ్రి, మహాదేవుడు. విశాలమైన ఛాతి. ఆ ఛాతిని చూస్తుంటే చిన్న పిల్లవాడిలా చల్లని వెంట్రుకల్లో పడుకోవాలనిపిస్తుంది. శివుడిని మనం పురుషుడి రూపంలో కొలుస్తాం. నిజం చెప్పాలంటే శివుడు, సృష్టి 2 వేరు కాదు. ఆ ఛాతి మీదనే మనం నివసిస్తున్నాం, అదే భూమి. పులి తోలు. పులి అంటే క్రూరత్వం, ఇంద్రియ బలం. దానిపైన కూర్చోవడం అంటే ఇంద్రియాలను జయించడం. మనిషి క్షణికాల సుఖాన్ని, క్షణికాల కోపాన్ని జయించిన నాడే తన పుట్టి యొక్క విలువ తెలుస్తుంది. శివుని పాదాలు. భక్తి సాంప్రదాయాల్లో శివపాదాలు శరణాగతికి ప్రతీక. ఎందరో భక్తులు ఇలా భావిస్తారు. ఈ పాదాల దగ్గర నా అహంకారం, బాధ, భయం అన్నీ ఉంచేస్తాను. అందుకే శివపాదాలను దర్శించడం, నమస్కరించడం భక్తిలో ఎంతో ముఖ్యమైన. చివరిగా ఒక్క మాట. శివుడు మనిషికి ఆధారం, మనిషి మనసుకు ఆధారం. మనసులో శివస్మరణం జీవితానికి ఆధారం. పుట్టుక చావు మనిషికిచ్చేది అభ్యసించి తాను ఎందుకు జీవితాన్ని తీసుకున్నాడో తెలుసుకోవడానికి. శివయ్య, ఎన్ని జన్మలెత్తినా మీ పాదాన్ని వదలకుండా ఉండేటట్టు చూడయ్యా.